నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. నారా లోకేష్, ఏమన్నావు? ఏం చేశావు? అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా నారా లోకేష్ని? మా అమ్మని తిడతావురా? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మనాబోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్. మరి అంత నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు? మిమ్మల్ని అన్నాడుగా చాలా. మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా? దమ్ముందా నీకు? వాళ్ళ అమ్మగారి ముఖం చూసే దమ్ముందా నీకు? ఇది బోస్తావు ఆ పేరు ఎత్తాలన్నా? దీని అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు? పెళ్ళాం అనేది ఆంధ్రప్రదేశ్లో 75% పైగా భార్యాభర్తలు. మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరుంటే ఈ పలానా సుబ్బారావు గారి పెళ్ళాం, పలానా రంగారావు గారి పెళ్ళాం అని. అది నిన్న అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారు లేడు. ఆయన పెళ్ళాం అంటే నీకు చంద్రబాబు గారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి 4 పెళ్ళాలు లేదు, నాకు 3 పెళ్ళాలు ఉన్నాయి అన్నావు. నీకు 3 పెళ్ళాలు ఉన్నాయా? 4 పెళ్ళాలు లేదా? నీకు 4 పెళ్ళాం ఉంది. 5 వెయిటింగ్ లిస్టు తెలీదా నీకు? నీగా వర్గాలు చెప్తుంటారు కదా. నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు. పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా, చాలా ట్రెడిషనల్, మంచి కుటుంబం. పాప సినిమా ప్రేమతో వచ్చింది. ఆమె బాగుంటుంది. నువ్వు కన్నేశావు, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేశావు, స్టమక్ చేశావు, వదిలేశావు. ఏమంటారు దీన్ని? నువ్వే చెప్పు. దీన్ని ఏమంటారు? పెళ్ళాం అంటారా లేదా గొళ్ళేమంటారా? నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పు. సరే, పెళ్ళాలు గిళ్ళాలు జరుగుతున్నాయి, అది మా పర్సనల్ మ్యాటరు. పర్సనల్గా మా మ్యాటర్ మాట్లాడితే ఊరుకోమన్నారు. తప్పే, పర్సనల్గా మాట్లాడకూడదు. మరి నువ్వెందుకు ఏడుపులేసావు? ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు, ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు. అందులో అన్ని కులాలు, అన్ని మతాలు ఉన్నారు. క్షత్రియులు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మ ఆడపడుచులు ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, మాలా మాదిగ, అబౌవ్ ఆల్ మైనారిటీస్, బీసీలు అందరూ ఈ మహా తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే, వాళ్ళను వ్యభిచారం చేస్తున్నారు, ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెధవ పలుకులు పలికావు? అది పర్సనల్ కదా, అది పర్సనల్ కదా. నిన్ను పెళ్ళామంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళావు డ్రామా ఆడి. మరి ఎంతమంది ఆడపడుచులు ఆంధ్రప్రదేశ్లో ఎంత చీప్గా మాట్లాడావు. ఎంత చీపు? అది చీపా? పలానా పోసారి పెళ్ళామంటే చీపా? నీ మైండ్లో ఉంది. నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు, ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేసాయి అని చంద్రబాబు గారి ఒక అర్జీ. అందుకే ఏమున్నా సరే ఎప్పుడు ఒంటికాల మీద వెళ్ళిపోతున్నావు. అయినా నువ్వెంత ధైర్యస్తుడో తెలుసా? మీ ప్రజలకు మీరు కూడా వినాలి. ఈ పవన్ కళ్యాణ్ ఎంత ధైర్యస్తుడు అంటే, వన్స్ ఆన్ టైం హైదరాబాద్లో ఉన్నాడు. హైదరాబాద్లో ఉండి ఒక మీటింగ్కి వెళ్ళి, అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో, కేసీఆర్ గారి గురించి ఓ భయంకరంగా కామెంట్లు చేస్తా, జోవియల్గా చప్పట్లు కొట్టించుకుంటా ఫ్యాన్స్కి ఆయన విమర్శించాడు కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమ నేతని. ఇది కేసీఆర్ గారికి జారదీశారు. కేసీఆర్ గారు ఎవడరా వాడు? పవన్ కళ్యాణ్. రే పవన్ కళ్యాణ్ యాస్టివ్గా కేసీఆర్ గారు మాటలు క్లిప్పులు ఉన్నాయి, మీరు చూసుకోండి. రే పవన్ కళ్యాణ్ నా కొడక, ఇట్లా ఇట్లా చిటికలైతే తుణకలైపోతావు నా కొడక. ఇది మొత్తం పవన్ కళ్యాణ్ విన్నాడు. మిషన్ తిప్పి ఏమన్నా రెస్పాన్స్ ఇచ్చాడా? ఎగిరి దూకి పారిపోయి దాక్కొని
ఏం చేయాలని చెప్పి ఎప్పుడు దండం పెట్టి కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. వెళ్ళాడు, కేసీఆర్ గారికి దండం పెట్టాడు, సారీ చెప్పాడు. తర్వాత బయటికి ప్రెస్ మీట్కి వచ్చాడు. ప్రెస్ మీట్కి ఏమన్నాడు తెలుసా? సార్, కేసీఆర్ గారు గొప్ప మేధావి, ఉద్యమకారుడు, ఇంత డెడికేషన్ ఉందని నాకు తెలియదండి, ఇంత డెడికేషన్ ఇందులో ఉందని, హౌ గ్రేట్ హీఈజ్ అని ఒక అరగంట పాటు కేసీఆర్ గారిని పొగిడి ఆ నుంచి పారిపోయి వచ్చాడు. ఇప్పుడు ఏడుకొచ్చాడు. ఏడుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కాదు ఇది. ఇక్కడ ఏంటంటే అక్కడికంటే ఇక్కడ కాపు కులస్తులు ఎక్కువ ఉంటారు. నేను కూడా కాపునే కాబట్టి ఇక్కడ ఏమన్నా చెల్లిపోయిద్ది. ఇప్పుడు రావడంతో మనం తిట్టేద్దాం. అక్కడంటే కేసీఆర్ అంటే మన భయం, ఉద్యమకారుడు కాబట్టి. ఇక్కడ పొలిటీషియన్సే కదా, తిట్టేద్దాం అని నోటికి వచ్చినట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా తిట్టారో మీకు తెలుసు, పరిచయం చెప్పాల. నారా చంద్రబాబు నాయుడా, అతను ముఖ్యమంత్రి అవుతాడా అని అందరి ముందు, జనం ముందే. అతను వాళ్ళ మాను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అదే అతనెట్ట ముఖ్యమంత్రి అవుతాడు? వెన్నుపోటుదారుడు అసలు సీఎం అవుతాడు అతను? అతనికి జనాలు ఓటేస్తారా? స్టాప్ చేసి కబ్జా చేశాడు. ఓ వాళ్ళ కొడుక, అయ్యో వాళ్ళ కొడుకు తెలీదా? లోకేష్ బాబు తిని పందిలాగా తినేసి, ఎంత తిన్నావంటే లోకేష్, నువ్వు తిని అవినీతి ఇంత సంపాదించి ఇటు చేస్తున్నావు. పైన మీ తాత ఎన్టీ రామారావు గారు క్షోభిస్తుందయ్యా ఆయన ఆత్మ, తినకుండా ఆపమయ్యా అని అయ్యా కొడుకుల్ని అమ్మలక్కలు తిట్టేశాడు మీసాలు. మళ్ళీ అలాగే ఇప్పుడు కేసీఆర్ గారికి మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉంటుందంటే, కేసీఆర్ గారు ఒక్క మాట కూడా పడనెప్పుడు అన్నాడా వాడు తెచ్చాడే. కానీ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ అనే అతను వచ్చాడండి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ అయిపోయింది మ్యాటరు, ఇక్కడ వచ్చేసి ఇద్దరు బాబు గారిని మిమ్మల్ని తిట్టాడు అనగానే అదేవల్ల ఒక్క నిమిషం ఆలోచించాడు. అతని జీవితంలో ఒక్క నిమిషం ఆలోచించాడు అంటే చంద్రబాబు నాయుడు, ఎదుటోడు టపా ఎదుటోడు మరో 5 నిమిషాల్లో ఆయన వచ్చి ఈయన కాళ్ళ దగ్గర పడ్డాడు. నారా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు, జీవు సార్ మీరు ఎట్లాంటి ఇక్కడ నేను పని చేస్తాను సార్, అడ్మైర్ సార్, నాకు మీరు అన్నీ మీరు తెలియకుండా ఒక నడిచే గ్రంథాలయం సార్ అని ఈయన పొగిడాడు, లోకేష్ను పొగిడాడు. అంతకుముందు లోకేష్ అవినీతి పరుడు, ఇవన్నీ పోయి ఇప్పుడు ఇతను ఒకప్పుడు తన నాయకుడు అనుకున్నాడు. ఇతను చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఒక నాయకుడిని తీసుకొచ్చి తన కార్యకర్తలుగా తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ని. ఇతను చూడండి కార్యకర్తే, ఈయన మాట్లాడేది ఆయనలో లీడర్ క్వాలిటీస్ లేకుండా చేశాడు, రెక్కలు ఎర్రగొట్టాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకని కార్యకర్తలాగా అందరూ తిడుతుంటాడు పవన్ కళ్యాణ్. సేమ్ అందరూ కూడా ఒక కార్యకర్తను తిట్టినట్టుగా ఇతను తిడతా ఉంటారు. అలా కార్యకర్తలాగా దగ్గర పెట్టుకొని, సార్ ఏం కావాలి సార్ నా గురించి? కాపు ఓట్లండి మనకు కావాలి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అరే సార్ మా కాపుల్ని పడేటంతసేపు సార్ ఇంత ప్యాకేజీ మాట్లాడుకున్నాడు. ముందు రౌండ్లోనేమో మనమంతా కాపులం ఇదిగా ఉండాలి, నన్ను ఓట్లన్నీ వేస్తే నేను సీఎం కూడా అవుతాను. పాపం వాళ్ళ అమాయకులు కాపు యూత్ కుర్రోళ్ళందరూ విజిల్స్ చప్పట్లు. రెండోసారి మళ్ళా తిరిగాడు, ఇదే చెప్పాడు, మనంతా యూనిటీగా ఉండి మన ఓట్లని యూనిటీగా ఉండి మళ్ళా ఇతను సీఎం అవుతున్నాడు కానీ సంతోషపడిపోయారు. మళ్ళీ థర్డ్ టైం వచ్చి మనమంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ గుత్తంగా మన జన కాదు నారా చంద్రబాబు నాయుడుకి వేయాలి మనం. అదేంటి సార్ మీరు జనసేన పార్టీ పెట్టారు, మీరు సీఎం అవుతారని చెప్పి లాస్ట్ రౌండ్లో చెప్పారు కదా. ఏమయ్యా నా సీఎం అయ్యేంత సీన్ నాకు లేదు. ఆయన విజన్ ఉన్న మనిషి నారా చంద్రబాబు నాయుడు. చూడండి ఈ పవన్ కళ్యాణ్ యొక్క మెంటాలిటీ ఏంటో చూడండి. అంతకుముందేమో ఇతనా చంద్రబాబు నాయుడా ఇట్టనుకొని తలకాయ ఇట్టనుకొని వెన్నుపోటు మామూలు వెన్నుపోటు పొడిచి దొంగదారిలో సీఎం పెడతారు, సీఎం అవుతాడా? ఆ మేకప్ తీసి పరేశాడు. ఇప్పుడు వేరే కొత్త మేకప్ వేసుకున్నాడు. ఇప్పుడు విజన్ ఉంది, 40 వరకు విజన్ ఉన్న గొప్ప మనిషి
అందుకని అతనికే మనం అర్థం, మన కాపుల్లో ఎవరు సీఎంగా పనికిరారు, నేను అన్ఫిట్, కాబట్టి ఆయనకే వేయండి అని వెళ్ళిపోయాడు. ఇతను నేను నాయకుణ్ణి, నేను జనసేన అధినేతని అని ఈయన వ్యాన్లెక్కి కారులెక్కి ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నువ్వు సీఎం అవుదాను వచ్చి కార్యకర్తగా మారి చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఇప్పుడు చంద్రబాబుని గెలిపించాలని చెప్పి కాపులందరినీ తీసుకెళ్ళి ఆయనకి తాకట్టు పెట్టడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. అసలు ఆల్రెడీ పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు జాతి చాలా వీళ్ల వల్ల ఆత్మగౌరవం పోగొట్టుకున్నారు, చాలా బాధపడ్డారు. ఎవరు? ఈ పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి. ఈ అన్నదమ్ముల పుణ్యం అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశాడు. దీనికంటే ముందు చూడండి, చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు. పాపం కాపులందరూ చాలా సంతోషపడి, ఎవరికైనా ఉంటుంది కదా, నాకే కులాభిమానం ఉంటుంది, మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు, కానీ ఈసారన్నా అయితే బాగుంటుంది, చిరంజీవి వచ్చాడు, అప్పుడు రామారావు అటు వచ్చాడు కాబట్టి అని పాపం చాలా మంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా, పొలమే అమ్మేసుకున్నారా, ఉద్యోగాలే పోగొట్టుకున్నారా, ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దారం పోశాడు. కోట్లు వాళ్ళందరూ దానమే ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారా, విరాళం ఇచ్చారా, అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్లో ఇదే చంద్రబాబు నాయుడు నేనున్నా, ఎందుకంటే నేను ఎమ్మెల్యే టికెట్ నాకు ఇచ్చారు కదా, ఉంటే అతను ఎవరో కొత్తవాడు చిరంజీవి అంట, ప్రజారాజ్యం అంట, తుబుక్కున నీటి పొడిగా గాలిపోయింది, ఇతను ఎమ్మెల్యే టికెట్లు అమ్మేసుకుంటున్నాడు, ఎంపీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడు అని ఇంతవరకు ఇక్కడ మాట్లాడాడు. గ్రేట్ మ్యాన్, పొలిటీషియన్ కాబట్టి. అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్లో అందరికి మెసేజ్లు ఏం పోయినాయి, ఆ కమ్మ క్యాస్ట్కి వేరే క్యాస్ట్కి నేను చూసా కదా స్వయంగా. అంటే కాపులు రౌడీలు, కాపులు గుండాలు, వాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళ కనుక ఓటేసి గెలిపించారంటే మన కమ్మోళ్ళు బతకరు. ఇది నేను 15 ఏళ్ళు చెప్తానే ఉన్నా. ఇంత ఘోరంగా మాట్లాడతాడు నాయన నారా చంద్రబాబు నాయుడు అని ఈ చిరంజీవికి చెప్పాను, ప్రపంచంలో అందరూ చెప్పారు, తెలుగు వాళ్ళకి అందరూ విన్నారు, ఇతను విన్నాడు పవన్ కళ్యాణ్. కానీ లోపల అంటే జగన్ని శేషం పోయాలని అలా 2 చేతుల్లో చెవుల్లో శేషం పోసుకున్నాడు. ఏమన్నా ఉన్నాయండి, అతను చంద్రబాబు కూడా ఏమంటాకి లేదు, అట్లా ఓడిచ్చాడు. ఇవి చిరంజీవి గారికి కూడా తెలుసు, నేను కూడా చెప్పాను. ఇంత ఘోరంగా క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చి ఇది చేస్తున్నాడు అన్నా అంటే ఏం మాట్లాడాలి. చిరంజీవి గారు ఓడిపోయారు. మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత 18 ఎమ్మెల్యే గెలిచారు. కాపులు ఏమనుకున్నారు, బాధపడి పనిలే బాధ నా ముందే ఉన్నారు పక్కన కాపు సోదరులు, వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు కమ్మాళ్ళ బతకదీని మీ కాపులు రౌడీలు అంట కదా అంటాం. పురుషోత్తం పట్టణంలో ఉన్న యూత్ కుర్రలు నా ముఖం చూసి ఏమనలేక ఆడాళ్ళు ఏమనకుండా పక్కెళ్ళిపోయారు. ఆయన 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. చిరంజీవి గారు 18 ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు బాబు, కానీ 18 ఎమ్మెల్యేలు కదా. చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా ఇచ్చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగెత్తి చూపిస్తాడు స్పీకర్ గారికి, అసెంబ్లీకి అనుకున్నారు అందరూ. ఆ 18తో ఉన్న మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెరుగుతీలే అనుకుంటే ఈ కాపులకి ఏమి చెప్పకుండా ఎవరికి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయి ఈ 18 ఎమ్మెల్యేలని ఆయన తెలుసు. ఒకప్పుడు ఏమనేవాడు, ఏంటంటే మీరు పార్టీ మూసేస్తారంటే, ఏమండి నా దగ్గర ఉన్నది ఎమ్మెల్యేలు ఆ కోడి పిల్లలు కాదు పులి పిల్లలు, చిరంజీవి గారు అన్నమాట, మీరు చూసుకోండి ఎక్కడన్నా. ఈయన ఆ పులి పిల్లలు తీసుకెళ్లి వెంటనే కాంగ్రెస్లో అమ్మేసుకున్నాడు. ఈ పార్టీ ఉంది కదా, పార్టీని కూడా కాంగ్రెస్లో కలిపేశాడు, అమ్మేసుకున్నాడు. ఈ 2 ఎమ్మెల్యేని అమ్ముకున్నందుకు కానీ పార్టీని మెర్జ్ చేసినందుకు కానీ ఈయనకి ఒక రాజ్యసభ కాకుండా ఢిల్లీలో కేంద్ర మంత్రి, ఇవి ఆయన పార్టీ పెట్టి సాధించుకున్నవి. మీరే క్వశ్చన్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. కాపుల మనోభావాలు కూడా పట్టించుకోకుండా ఎంత వాళ్ళు ఏడ్చుంటారు. ఒరే మనవాడు ముఖ్యమంత్రి అవుతాడంటే ఎమ్మెల్యేలు కూడా అమ్మేసుకొని కాంగ్రెస్లో చేరిపోయాడు,
అలా పార్టీ పెట్టిన దేనికని ఎంతమంది బాధపడి ఎన్ని పొలాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, ఇళ్ళు పోయినాయి, డబ్బులు పోయినాయి, చివరికి ఆత్మగౌరవం కూడా పోగొట్టుకున్నారు. అలాంటి కాపు సోదరుల్ని మళ్ళీ మోసం చేయడానికి ఇదిగో ఈ పవన్ కళ్యాణ్ వచ్చాడు. నువ్వు మీ అన్న గెలిపేసి మళ్ళా పాదయాత్ర చేసి మళ్ళా పార్టీ నిలబెట్టుకోలేరా? మీకు చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఇదే జగన్మోహన్ రెడ్డి వన్ మ్యాన్ ఆర్మీ అన్ని తిరిగాడు. ఎలక్షన్ వచ్చినాయి, అతన్ని రకరకాల తిట్టి చివరికి అన్ని అబద్ధాలు చెప్పి 600 హామీలు ఇస్తామని చంద్రబాబు చెప్పి 1.5%తోనూ గెలిచాడు. గెలవంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీకి మనకు వేస్తూ కొత్తగా పెట్టాము, ఆయన ఇటు చంద్రబాబు ఉన్నాడు కదా అని అనుకున్నాడా? ఈ పార్టీ నేను మన కాంగ్రెస్ లో కలిపేసి అమ్మేసుకున్నాడా? ఢిల్లీలో రాజ్యసభ తీసుకున్నాడా? లేదు. మళ్ళీ ఇదే పార్టీని పునర్నిర్మాణం చేసుకున్నాడు. ఆ మూల నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ మూల దాకా పాదయాత్ర చేశాడు. ప్రతి ఊళ్ళో ప్రతి మనుషుల దగ్గర కష్టాలేంటో తెలుసుకున్నాడు, సుఖాలేంటో తెలుసుకున్నాడు, బాధలేంటో తెలుసుకున్నాడు, అన్ని రాసుకున్నాడు. మొత్తం 3600 కిలోమీటర్ల పైగా నడిచి నవరత్నాలు అనేది ఒక రాసుకొని ఒక తన మేనిఫెస్టో పెట్టుకొని మళ్ళీ జనంలోకి వెళ్తే 150 ఎమ్మెల్యేలతో ఏంది ముఖ్యమంత్రిని చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. డెడికేషన్ అంటే మిస్టర్ పవన్ కళ్యాణ్, డెడికేషన్ అంటే చంద్రబాబు నాయుడు. అంతేగాని చంద్రబాబు నాయుడు పెళ్ళామన్నాడు, లోకేష్ అమ్మని తిట్టాడు, ఇంకోడొచ్చి ఆ జుట్టు పీకాడు, ఇంకోడొచ్చి బిల్లు పీకాడు, ఇవా పితురీలు. డెడికేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి. మీకేమైనా ఎట్లా ఒక వన్ మ్యాన్ మనిషి ఇతను ఎదుర్కొని పెద్ద లెజెండ్స్ ఎదుర్కొని ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో వెళ్ళండి, ఆయన దగ్గర నేర్చుకోండి. అమ్మనక్కల బుద్ధులు తిట్టం కాదు జగన్మోహన్ రెడ్డిని. ఇదంతలే మొన్న కూడా పద్దాక ఇతను ఈ చంద్రబాబు నాయుడు వాడా బచ్చా ఇదా ముఖ్యమంత్రి కదా. ఆ ప్లేస్లో ఆయన సొంత కొడుకు లోకేష్. అవి నేర్చుకోండి, తప్పేం లేదు. నేర్చుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏం లేదు. నువ్వే అన్నావు కదా, నువ్వే తెగ తిట్టేశావు కదా చంద్రబాబు నాయుడిని. ఎన్ని పొడిచినాడు వాడికి ఎందుకు తెలుసుకో అను తిట్టావు కదా నువ్వు. నిజంగా తెలియదు ఆయనకి, ఏమి తెలియదు. అతనికి ఏంటంటే ఎట్టా రాంగ్ రూట్లో సీఎం అవ్వాలి, ఎట్టా డబ్బులు కాజేయాలి, ఎలా వెన్నుపోటు పొడవాలి అన్ని తెలుసు కదా పవన్ కళ్యాణ్. ఆయన మరి ఇవన్నీ తెలుసు కదా అవుతాడు. అతను జనంలోంచి పుట్టినవాడు కాదు. చంద్రబాబు నాయుడు జనంలోంచి పుట్టినవాడు కాదు. అందుకనే వాళ్ళ మామని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ జనంలోకి వెళ్ళడు, జనాన్ని నమ్మడు. రెండే ఇద్దరికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటర్లంటే ప్రేమ, జగన్మోహన్ రెడ్డి గారికి మనుషులంటే ప్రేమ. అంతే తేడా. ఓట్లంటే మనుషులే గెలకెల్లా. అరే ఎంతరా వాళ్ళు, ఇదిగో ఎంత ఓటికి 3000, ఓటికి 4000 ఇది. ఇంకోటేమో మళ్ళీ క్యాస్ట్ వాడతాడు. అరే మన క్యాస్ట్ వాళ్ళందరూ ఇట్లా పెట్టంట అంటే నువ్వు క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి, గొడవలు తీసుకొచ్చి, రకరకాలు తీసుకొచ్చి కాపులు మంచోడు కాదని. నేను ఒకటే నాకు ఇప్పుడు నాకు కూడా 40 ఏళ్ళ నుంచి నేను పాలిటిక్స్లో వింటున్నాను. కానీ చిన్న లాజిక్ కూడా చిరంజీవికి పవన్ కళ్యాణ్ తెలీదా? చిన్న లాజిక్. ది గ్రేట్ ముద్రగడ పద్మనాభం గారు ఇదే విజయవాడ నడిబొడ్డులో నారా చంద్రబాబు నాయుడు గారు వంగవీటి రంగా గారిని చంపిస్తే ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్ ఇన్ హైదరాబాద్. ముద్రగడ పద్మనాభం గారు ఏడ్చి అక్కడే కన్నీళ్లు పెట్టుకుని అక్కడే మంత్రి పదవి రాజీనామా చేసి రైలెక్కి వాడు వెళ్ళిపోయాడు. అలాగే హరిరామ్ జోగే గారు కూడా వాళ్ళు కాపుల పట్ల నిబద్ధత వాళ్ళకుంది. ఎందుకంటే మన కాపు నాయకుడు, కాపు ఆశాజ్యోతి అని కుర్రాళ్ళందరూ ప్రేమించే వంగవీటి రంగాన్ని అన్యాయంగా చంపేశాడు ఈ చంద్రబాబు అనేవాడు అని మనసులో ఏడుకుని అతను ఇలాంటి ఈ ప్రభుత్వంలో
అప్పుడు రామారావు ప్రభుత్వం కదా, ఈ ప్రభుత్వంలో ఉండటానికి నేను వేస్ట్ అని సంతకం పెట్టి రైలుకి వెళ్ళిపోయాడు కెర్లంపొడి. అతనయ్యా, అతను లీడర్ అంటే డబ్బులు బాగొట్టుకున్నాడు. ఈ చంద్రబాబు వలన గౌరవం బాగొట్టుకున్నాడు. కుటుంబాన్ని రోడ్డు మీద లాగాడు. చిన్న పిల్లలతో కూడా ముద్రగడ పద్మనాభాన్ని తిట్టించాడు. నీకు తెలుసు కదా. ఒక్కసారన్నా ముద్రగడ పద్మనాభం ఇంటూ ఆడపడుచుల్ని చేపెట్టి నెడతారా పోలీసులు? నెట్టిస్తాడా చంద్రబాబు నాయుడు? కబడ్దార్ అని ఒకసారి అన్నావా? ఒక్కసారి నా పిల్లలు పెళ్ళామంటారు, నన్ను గిచ్చుతున్నారు, నన్ను పుచ్చుతున్నారు, ఈ కోపులు తప్ప డెడికేషన్ లేదా? నిజంగా ఇప్పుడు కాపుల ఓట్లు నీకు ఎందుకు వేయాలి? ఎప్పుడు నువ్వు కాపుల్ని ప్రేమించావు? అసలు ఎప్పుడు ప్రేమించావు చెప్పు కాపుల్ని? నాకు తెలుసు, రంగయ్య గారి శిష్యుణ్ణి 81 నుండి ఇదే విజయవాడ. ఇక్కడ నా రంగయ్య గారు మొత్తం తిప్పాడు. యూనివర్సిటీలో జనరల్ సెక్రటరీ గెలిచారని చెప్పేసి స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా మొత్తం ఇక్కడే తిప్పి ఇదే మనోరమ హోటల్లో నాకు అన్నం పెట్టి పంపించేవాడు. అంతా అతని కోసం ఇప్పుడు కూడా జనం ఏడుస్తున్నారు. ఇప్పుడు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నారంటే నిజంగా డెడికేషన్ ఉంది అతను కాపు కులం పట్ల. నీకు లేదు. నీకు డబ్బులు, నీకు పదవి, నీకు ఒక అండ, నీకు ఒక అధికారం నీకు కావాలి, మీ అన్నయ్య కూడా కావాలి. అది మీకు తెలీదా? వంగుడి రంగాన్ని ఎవరు చెప్పారో తెలీదా? మొదటిగా పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలీదా? రామారావు చంపింది వెన్నుపోటుతో తెలీదా? కాపుల గుండాలు, కాపుల రౌడీలు, వీళ్ళకి ఓటేయద్దు, వీడితే మన కమ్మాళ్ళు బతకనివ్వరు అంట కూడా మీకు తెలీదా? నేను తెలియజెప్పాగా అయినా మీ చెవుల్లో శేషం పోసుకుంటారు. ఎందుకో జగన్ అంటే కోపం. ఎందుకు కోపం అంటే వీడు బచ్చా. సేమ్ చంద్రబాబు అదే ఇల్లు కూడా అంటే మనం పెద్ద పెద్ద హీరోస్ కదరా, వీడే హీరో కూడా కాదు కదా. ఎక్కడో రాయలసీమలో మారుమూల పుట్టినోడు, ఆ మూల ఎక్కడెక్కడో ఎట్టా అతనిలో ఉందిరా ఇదేంటి? అదేమి లేదు. ఆయన దగ్గర ఏం మంత్రాలు లేవు. ఓం బడి కాళికాదేవి ఏమి లేవు. ఆయన నిద్రలేస్తే నిద్రపోయేదాకా ప్రజల గురించి ఆలోచిస్తాడు. మీరు ఆలోచిస్తారా? చిరంజీవి గారు కానీ నువ్వు కానీ ఆలోచిస్తావా? ఏ బత రాసుకొని అదే వాడిని ఎలా తిట్టాలరా? ఆ పంచి చెప్పు, ఓ మంచి పంచి చెప్పు. ఇలా మనం తిట్టాం కదరా, ఎక్కువ మంది క్లాప్స్ కొట్టారు. సిగ్గుపడండి. ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి దొరికాడు. ఆంధ్రప్రదేశ్కి సార్ నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మన ఇద్దరం ఒకే కులంలో పుట్టాం. మన కులం యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు పదవి లేకపోతే ఉండలేని తెలుసు. కానీ దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి. నా రిక్వెస్ట్ అది. మీరు ఏమన్నా చేయండి, మళ్ళీ ఒక 10,000 కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోనే పెట్టండి, వాళ్ళ ఇంట్లోనే పెట్టండి. ఇటు రావద్దు. పులివెందులు చుట్టూతా పెద్ద ఇరప చేయండి, కానీ ఇతను చంపొద్దు. నువ్వు చంపుతావు. నాకు ఇప్పటికీ 6 తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, నీకు మనుషులు చంపటం అంటే గడ్డి పూచ. ఎందుకు ఈ చంపుతాడు నాకు చెప్పంటావా? ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు. దైవ సాక్షిగా నేను చెప్తున్నా. ఈ భయంలో, ఈ బాధలో నేను చెప్పేశా. ఇక చెప్పకూడదు అనుకున్నాను, పేర్లు కూడా చెప్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నీ పేరేం చెప్పను. మీరున్నారు, మీ పేరు చెప్పను. రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పలేదు ఇంతవరకు. 2 days కింద నేను ఎంత షాక్, ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అరే, ఒక పార్టీలో, ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా? గట్టిగా 2 మాటలు మాట్లాడితే చంపేస్తారా? ఒక కోపం, ఒక తిట్టు, ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు. ఒక మోసం, ఒక అబద్ధం, ఒక వెన్నుపోటు, ఇది సమాజానికి డేంజర్. అవి నువ్వు చేస్తున్నావు. ఇదే రామ్ గోపాల్ వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా? నేను పేరు చెప్తా. వెంకట్రావు గారు తెలుసుగా మీకు.
ఒకప్పుడు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మహా టీవీ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అనిల్ గారు ఇందులో ముఖ్యుడు. అనిల్, నా తల్లి సాక్షిగా చెప్తున్నా, నీ పేరే చెప్పారు. ఎక్కడ చెప్పారు? మన కమ్మోళ్లే, మన కొమ్మలు. ఆయన ప్రపోజల్, ఈయన పక్క రాజేష్ కిలారు, వీళ్ళు. ఈయన రాజేష్ కిలారు చెప్తే రాజేష్ కిలారు ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా లోకేష్ ఓకే, ఫైల్ ముందుకెళ్ళిపోయింది. నారా చంద్రబాబు నాయుడు నోకే, నో. ఎందుకు నో తెలుసా? రామ్ గోపాల్ వర్మ అనేవాడు బచ్చా, పిచ్చోడు వాడు, వాడు చంపితే ఎందుకు వేస్ట్ భలే అని తప్పితే రామ్ గోపాల్ వర్మని నాలాంటి బచ్చా గారిని చంపటం అనేది వాళ్ళకి డడ్డీజీ అన్న. వాళ్ళ దగ్గర వేలు లక్షల కోట్లు సంపాదించావు చంద్రబాబు నాయుడు. ఒకటే గుర్తుపెట్టుకో, 75 ఏళ్ళు వచ్చినాయి మీకు కూడా, నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని. ఎప్పుడు చంపకు, ఎవరు చంపకు. నాకు ఇప్పుడు భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది. ఎనీ టైం నేను చంపచ్చు. ఆయన వెంట్రుక ముక్క, 60 ఏళ్ళు బతికా. ఇంట్లో అందరు బాగా బ్రహ్మాండంగా అన్ని 60 ఏళ్ల పాటు ఇప్పుడు మా ఇంట్లో మంచి జీవితం అనుభవించా. కానీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చదువుకున్నవారు, చంద్రబాబు నాయుడు గారు మీరు చదువుకున్నవారు, ఇలాంటి చేయకండి. మీరు ఓడిపోయారనుకోండి, మళ్ళీ ఆలోచించుకోండి ఏం తప్పు జరిగింది. మీరు కావాలంటే ఒక్కొక్క ఓటుకి ₹1,00,000 ఇచ్చి గెలవండి తప్ప ది గ్రేట్ హానెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి. నేను తల్లి సాక్షిగా చెప్తున్నా, నన్ను చంపినా నేను బాధపడ్డాం. చావుబతుకుల్లో ఉన్నానుకో, మీ మీద కూడా నేను మళ్ళీ ఇదిగో కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, చావుబతుకుల్లో ఉంటే ఎవరైనా చంపిందంటే మీ అబ్బాయి పేరు చెప్పను, మీ పేరు చెప్పను, నేను నిజంగా చెప్పను. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం చంపకండి. ఇవన్నీ మీరు చంపారంటే 5 కోట్ల మంది చచ్చిపోయినట్టే. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతాయి. మీకు కావాలంటే ఎట్టగట్ట ఓడించుకోండి, ఎట్టగొట్ట చంపకుండా. అదొకటి. రామ్ గోపాల్ వర్మ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మీకు థ్యాంక్ యూ వెరీ మచ్, మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ గోపాల్ వర్మ సినిమా డైరెక్టర్. ఇతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ జరిగింది. ఇందులో ముఖ్య పాత్రధారి అనిల్, కేరాఫ్ కూడా చెప్తున్నా, వెంకట్రావు గారి కొడుకు. అతను మరి నాకుంటారుగా కమ్మాస్లో, నేను కూడా ఫేమస్సే కదా వాళ్ళకి, నాకు చెప్పేవాళ్ళు చెప్తారు కదా. వాళ్ళ తాలూకా ఉన్నవాళ్ళు, రాజేష్ తాలూకా ఉన్నవాళ్ళు ఇక్కడ కమ్మాసులో, ఇక్కడ అన్నా ఒక వికెట్ పడిపోతుందన్న, అదే ఇప్పుడిప్పుడే ప్లాన్ చేస్తున్నారు. ఎవరు తమ్ముడు అంటే ఆర్జీవి అన్న, సినిమాలో తీశారు కదా. అవి ఇతని గురించి మరి చంద్రబాబు గురించి ఏమన్నాడో, అతను ఏమన్నాడో నాకు తెలీదు. చేస్తే నేను షాక్ అయిపోయాను. ఇప్పుడు మైకి ముందు చెప్పా, ఇంకా సీఎం గారు అక్కడ ఉన్నారు కదా, అప్పుడే ఈయనకి అటాక్ చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రిని ఈ లెవెల్లో మర్డర్ అటెంప్ట్ చేస్తే అసలు ఆర్జీవి ఎంత, నేనెంత, మాలాంటి వాళ్ళు మేము ఆకుల్లా రాలిపోతాం, ఆకుల్లా రాలిపోవటమే. అనిల్, ఇది నిజమా కాదా నీ మనస్సాక్షికే తెలుసు. ఇది పచ్చి అబద్ధం అనుకో, నా మీద కేసు పెట్టు, నా మీద కేసు పెట్టు. నేను సారీ చెప్తా, ఇది అసలు ఏం లేదండి అంటే చెప్పు. నాకు కనకదుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా, నాకు చెప్పారు. కనకదుర్గమ్మ సాక్షి, నా బిడ్డల సాక్షి, నా భార్య బిడ్డల సాక్షికి చెప్తున్నా. ఇది కనుక నేను ఇక్కడ కూర్చొని ఇది క్రియేట్ చేసుకుంటే నేను ఒక అమ్మాబకు పుట్టినట్టు కాదు. తల్లి సాక్షిగా చెప్తున్నా. నేను విని
ఆ రోజే నాకెంత ఫస్ట్ టైం కన్నీళ్ళలో వచ్చి భయమే సాగిపోయా. ఒరే ముఖ్యమంత్రికి సేఫ్టీ లేకుండా చేస్తున్నాడు ఇతను, మన పరిస్థితి ఏంటి అంటే డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. అన్న ఇట్లా అన్నారన్న, మన రాజేష్ అన్న దాన్ని ఓకే అన్నట్టుగా అన్నారు. ఆయన లోకేష్ బాబు కూడా ఓకే అన్నట్టంటే పెద్ద ఆయన దగ్గర తీసుకెళ్లారు. ఈ ప్రపోజల్ అంటే నో అని ఆయన గంభీరంగా లేచి వెళ్ళిపోయాడు. అంటే కామ్గా ఏం మాట్లాడకుండా నో అంటే తప్పల్లా వాడిని టైం వేస్ట్ వాడి కోసం అన్నట్టుగా అయినా పర్లేదుగా కాదు. ఇదే మాటలు నేను స్పష్టంగా విన్నా అనిల్. ఇది గనక ఇతను అనిల్ మొత్తం టీడీపీ వర్క్ అంతా చూస్తుంటాడు. టీడీపీ దగ్గర ఆయన టీడీపీ సంబంధించిన ఈ సోషల్ మీడియాలో 24 మంది ఆయన తాలూకు మనుషులు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడే అపూర్వ జయచంద్రన్ అని ఒక ఆమె ఉంది, ఆమె పనిచేస్తుంది. పీకే వస్తాడు ఎప్పుడు హైదరాబాద్, శుక్రవారం దాకా ఉండి వెళ్ళిపోయి మళ్ళీ వస్తాడు. మళ్ళా అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఇప్పటికీ పీకే ఈ రాజకీయాల కోసం ఉండిపోయాడు అక్కడే. ఆమె అతని శిష్యురాలు ఈమె అపూర్వ జయచంద్రన్ ఆమె ఉంది. అనిల్ ఇది నిజము అబద్ధం అయిందనుకో, అబద్ధం ఏంటంటే మీకు ఫేక్ న్యూస్ వచ్చిందనుకో నీ కాళ్ళకి దండ పెట్టి సారీ చెప్తాను. కానీ గుర్తుపెట్టుకో, నీకు భార్య బిడ్డలు ఉన్నారు. చంపటం అనేది డెడ్ ఈజీ. నేను కూడా ఒక 10 లక్షలు పడేస్తే పలానా వాడిని చంపురా అంటే చంపే సమాజం మనకు తయారైంది. అది గుర్తుపెట్టుకో అనిల్. నువ్వేమన్నా చెయ్యి, గెలవటానికి చంపక్కర్లా, ఓడించండి అంతే. అంతేగాని అతను ఏదో సినిమాలు తీయటం వలన మీరు ఓడిపోతారా, నేనేదో ప్రెస్ మీట్ పెట్టడం వలన ప్రజలు మారిపోతారా? మేము తెలియజేస్తున్నాం, మేము చెప్పింది నిజమా అబద్ధం మీరు ఆలోచించుకోండి, చైతన్యం అవ్వండి, ఇవే చెప్తాను తప్ప అతనికి ఓటేయద్దు మాకు ఓటేయండి అని ఎప్పుడు చెప్పలేను. నేను చెప్పం కూడా. జనాలకి ఈ నిజాలు చెప్తున్నాం. పలానా వాడిది, పలానా వాడిది, పలానా వాడిది, నిర్ణయం మీదే. అంతేగాని అన్ని పథకాలు మీకు ఇస్తున్నాడు కదా మా జగన్కి వేయండి అనుకోండి. నేను అన్నాను, మీకు తెలుసుగా ఎవరికి వేయాలో, మీకు తెలుసుగా ఈ ప్రభుత్వం ఎంత బాగా చేస్తాం మీకు తెలుసు కదా. దాన్ని చెప్పేదే ఉంది. కానీ ఈ తప్పుడు ఆలోచనలు ఆ కోటరీలో నడుస్తున్నాయి. అనిల్, ఇట్లాంటివి ఎప్పుడు నువ్వు ఎంకరేజ్ చేయకు, నీ దగ్గరదే అప్పుకో. వద్దు, నీకు భార్య బిడ్డలు ఉన్నారు. నేను అబద్ధం చెప్పి నీ మీద చెప్తాను చెబితే పెద్దాడి మీద చెప్తాను. నీ మీద చెప్తాను నేను. నన్ను చంపుతానికి అన్నారా? నన్ను చంపడానికి అనలేదుగా. నేనే సింపతి కోసం చెప్పుకున్నాగా. నన్ను చంపోయారండి పారిపోయి వచ్చాను అనలేదుగా. ఆర్జీవి మరి ఆయన వేరే, నేను వేరే కదా. ఆ పేరు ఎందుకు చెప్పారు వాళ్ళు? ఆర్జీవికి ఏమి సంబంధం రా అన్నా నేను అప్పటికి. ఉండయన్నా అది జరుగుతుందన్నా. మరి ఏం చెప్పాలో ఏంటో ఇది ఏమన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎవరైనా దీన్ని ఆలోచిస్తే నిజమా కాదా తెలిపోతుంది. అబద్ధం అంటే చాలా సంతోషం. ఏనా అతను ప్రపోజల్ ఎవరో ఉంది, ఉంటే ఆ ప్రపోజల్ ఈయనకి వచ్చింది అనిల్కి. అనిల్ ఏమో తర్వాత ఈ రాజేష్ కిలారు ఆయన ప్రపోజ్ చేశారు, ఓకే అన్నాడట, ఇది ఓకే అన్నాడట. అక్కడ నుంచి బాబు దగ్గరికి వెళ్తే బాబు ఓకే అన్నాడు, లోకేష్ బాబు. ఆ నుంచి చంద్రబాబు దగ్గరికి వెళ్తే నో, ఇదే నో అని లేచి వెళ్ళిపోయాడు. ఇవి మరి చెప్పదలుచుకుంటే బాబే అని చెప్పేవాడిగా. ఇది ఆ విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారు నాలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని చంపకండి సార్, చంపించకండి సార్. చాలా చాలా చిన్నవాళ్ళం, ఇంక మా పిల్లలకి పెళ్ళి అవ్వలేదు, ఇంకా కొన్నాళ్ళు జీవితం చూడాలని ఉంది, ఇంకా కొన్నాళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడాలని ఉంది. నాకు ఇష్టమైన మనిషి, ఆయన్ని చంపకండి. ఆయన చంపితే మేమంతా చచ్చిపోయినట్టే. నేను చెప్పినా ఉపయోగం లేదు, ఆయన చూడండి కదా. అందుకని మమ్మల్ని చంపకండి. ఎట్ట గెలవాలో అవి మాట్లాడండి. ప్రజలు ఎలా మొబిలైజ్ చేయాలో, ఎలా చైతన్యం చేయాలో అవి చెప్పండి. తప్పులు చెప్పండి తప్ప చంపటాలు, ఈ క్యాట్బాలు ఇవన్నీ సార్
చాలామంది ఉన్నారు సార్. మీరు అనుకుంటున్నారు మీకే తెలుసు, నా దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి, వాడు చెప్పామంటే ఒక 2000 కోట్లు పక్కన పడేస్తే మనం బయటకు వస్తాంరా అని మీరు అనుకుంటున్నారు. ఇది చూసి 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 విసుగు పుట్టి టెంప్ట్ అయ్యేవాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. బాబు గారు గుర్తుపెట్టుకోండి, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో పైకి మీకు తెలుసు. మీరు ఈ వయసులో హుందాగా ఉండండి సార్. ఆఫ్టర్ ఆల్ ఒక రాజకీయాల కోసం అలా వద్దు సార్, అలా వద్దు సార్, ప్లీజ్ సార్. కనీసం వెనుప్పుడు పొడిచి సీట్లు లాక్కోండి. అప్పుడు 23 ఎమ్మెల్యే టికెట్లు దొంగతనంగా తీసుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కష్టాజితం, వైసీపీ ఎమ్మెల్యేలు కొనేశారు కదా, అటు కొనుక్కోండి కావాలంటే. అంటే మనుషులు మాత్రం చంపకండి సార్, మనుషులను చంపొద్దు, జగన్ బాబుని చంపొద్దు, జగన్ బాబుని చంపొద్దు, జగన్ బాబుని చంపొద్దు. ప్రామిస్ కన్నా ఇప్పుడే ఈ మాటల్లో ఇక తట్టుకోలేక చెప్పేసి, అంటే చెప్పదలుచుకోలే, వద్దు 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 అని ఎప్పుడన్నా పెద్దలకు చెబుదామని ఆగా. అంటే అక్కడ ప్రపోజల్ నువ్వు అన్నారు కదా అని కొంచెం ధైర్యం. కానీ ఇప్పుడు ఈ ఇతను పెళ్ళాం అన్నందుకే అతను ఈ లెవెల్లో స్పందిస్తున్నారంటే ఇక ఇవన్నీ మాటలతోనే నాకేదో బాధేసి బయటికి పెట్టాను. పెట్టకూడదు నేను, కానీ తప్పల. అందుకని డైరెక్ట్గా చంద్రబాబు గారు చెప్తాను, చంద్రబాబు అన్నా నీకు కావాలంటే నువ్వు జగన్ని అస్సలు మేము చంపవంటే అన్నా నేను ఈ పార్టీలోంచి కూడా వెళ్ళిపోతానన్నా, వెళ్ళిపోయి మా హైదరాబాద్ నుంచి బయటికి రాను, ప్రెస్ మీట్లు కూడా పెట్టను. ఆయన చంపనని మాట ఇవ్వండి, మేము ప్రెస్ మీట్లు కూడా రాం. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఆర్జీబీకి జగన్కి తేడా లేదా? జగన్ దొరికితే వదిలేస్తాడా? మనం వదిలేశాడా? అన్నాడు కదా ఇప్పుడు జగన్ గారు, నా ఎందుకు దేవుడు ఉన్నాడు, నా ఎందుకు ప్రజలు ఉన్నారు. అది అన్నా అది ఎంత స్ట్రాంగ్ తెలుసా? నేను చదువుకున్నవాడిని, నేను రంగాగారి శిష్యుడిని. అది గనక డైరెక్ట్ కట్టు తగిలినా స్పాట్ డెడ్ అన్న. డైరెక్ట్గా చూడండి, పరిటాల రవి గారు డైరెక్ట్గా కళ్ళల్లో కొట్టారు. కళ్ళల్లో పోస్తే లోపలన్నా ఇవన్నీ స్పాట్లో తెచ్చిపోతారు. ఇక్కడ కంటే ఇది ఈజీ. అందుకని ఏ పక్క పెట్టడం మనకు తెలియదు, కానీ అది దేవుడు దయ వల్లనే ఇక్కడ తగిలింది అన్న. ఈ కపాలం ఇక్కడ చిట్లిచ్చింది అట్లా జరిగిందంటే అది ఎంత స్ట్రెంగ్తీగా అతనికి అదృష్టంతో, జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టంతో బతికాడు. కానీ అందుకని చెప్తున్నా అన్నా, మీకు తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు మీకు తెలియకుండా ఈ ఆంధ్రదేశంలో మఠాలు జరగవు, మాకు కన్ఫర్మ్ వచ్చేసాం. ఎందుకంటే నేను కూడా చదువుకున్నాను సార్, నీలాగే చదువుకున్నాను అన్న, నీలాగే చదువుకున్నాను. నగదు యూనివర్సిటీ చదువుకున్నా, యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని, స్టూడెంట్ లీడర్ని. మీరు కూడా వెంకటేశ్వర యూనివర్సిటీలో లీడరు, నాకు తెలుసు. అప్పుడు నాకంటే మీరు చాలా సీనియరు, అయినా మీకు తెలుసు, మీ యాటిట్యూడ్ కూడా తెలుసు. అవన్నీ ఇప్పుడు నేను చెప్పబోవటం లేదు. ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ దైవాంశం మనవడ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనకండి సార్, చంపకండి. నాలాంటి గొట్టంగారు చంపండి, వెంట్రుక. ఆల్రెడీ చాలా 60 ఏళ్ళ దాకా నేను ఆల్రెడీ అనుభవించేశా. ఇతని వలన ఆంధ్రప్రదేశ్కి చాలా మేలు దొరుకుతుంది. నా వల్ల గొట్టం ఎవడు దొరుకుతుంది? నా కుటుంబానికి దొరుకుతుంది. ఆల్రెడీ నా కుటుంబం వెల్ సెటిల్డ్. నాలాంటి వాడు చెప్పినా మీరు తీర్చుకోండి మీ కోరిక. మళ్ళీ బుల్లెట్ సవరించి డైరెక్ట్ కొడితే చచ్చిపోతాడు చావడాన్ని. ఆయన మాత్రం చంపకండి. ఆయన ఎట్టా మీరు దేవాంశులను ప్రేమిస్తున్నారు, అంత ప్రేమించక్కర్లా. ఆ పిల్లవాడిని మనసులో పెట్టుకోండి. మీరు ఇలాంటి పిల్లవాడే కదా ఒకప్పుడు నేను చూశాను చిన్నప్పుడు. ఎందుకంటే మీరు 5,000 10,000 కావాలన్నా వైఎస్ఆర్ ఇంటికెళ్ళి 5,000 10,000 తీసుకునేవాళ్ళు, అప్పు తీసుకునేవాళ్ళు, తిరిగి కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంత ఫ్రెండ్స్ మీరు. ఆ చిన్నపిల్ల పాకే పిల్లవాడిని మీరు చూశారు అప్పటి నుంచి. ఇప్పుడు పెద్దవాడేడు అంతే. నీ మనవడు ఎలాగో ఆయన అలాగనుకొని దయచేసి చంపటం అనేది మాత్రం అదొక్కటి మీ యొక్క టైం టేబుల్లో తీసేయండి అన్నా.
అంటే మొన్న 2 రోజులే కదా చెప్పింది. ఎందుకంటే కాదు నాన్న, హత్య చేద్దాం అనుకొని ఆగింది వేరు, అది ప్రాసెస్లో ఉండేది వేరు. ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇక్కడ మరి? ఇప్పుడు ఎందుకు తట్టుకోలేకే కదా. అక్కడ ఎవరు చెప్పుకుంటా, నేను మా ఇంట్లో నా భార్య బిడ్డ చెప్పుకోవాలా. మొన్నే జరిగింది నాకు గుండె ఇది ట్రీట్మెంట్ జరిగింది. చూసా, నా గొంతు చూశారు కదా, గొంతు ఎట్టు మారిపోయిందో. ఏజ్ హాస్పిటల్లో 6 రోజులన్నా అస్సలు మాట్లాడకూడదు అని ట్రీట్మెంట్ ఇచ్చారు మందు. ఈ 2 days అప్పుడే ఈ మళ్ళీ కొత్తగా గొంతు వచ్చింది. మెల్లిమెల్లిగా మాట్లాడి మంచిగా తాగుతా మాట్లాడని ఆడ శ్రీనివాస్ గారు ఉన్నాడు, శ్రీనివాస్ కిషోర్ గారని ఈఎన్టీ, ఆయన ట్రీట్మెంట్ ఇచ్చాడు అన్న. నాకు 6 రోజులు మాటలు ఇవ్వన్నా. మొన్నే నాకు మెల్లిగా మాట్లాడా. కాదు, దీనికోసం కాదు, అక్కడున్న ఆ టైంలో తెలిసిందంటున్నా. తెలిస్తే నాకు మైండ్ అల్లా ఇదైపోయి, అంటే నేను మరీ బచ్చగాడినను, మరి కంగారు పడేవాడిని కాదు కదా, టెన్షన్ పడేవాడిని కాదు కదా. అంటే ఒకసారి ఆయన నువ్వు అన్న తర్వాత అసలు మర్డర్ దాకా వెళ్తాం ఏంటి అని అనుకుని ఆలోచించుకుంటా వచ్చిన తర్వాత ఇక్కడ ఇది 2వ రోజు వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఎక్కడ మరి చూడు, గుండె గ్యాస్ బండ్లాగా బద్దలైపోయింది. మరి అంటే ఆపుకోలేకపోయా. మీ అందరికీ చెప్పా కదా, చాటుగా శాస్త్రులు గారు చెప్పానా, పుల్లారావు చెప్పారు, ఎలా చెప్పాడో అనుకుంటే బదులు నేను ఇదే దేశం మొత్తాన్ని చెప్తున్నా, ప్రపంచానికి ఇంకొంచెం వెనక్కి తగ్గుతారని. అట్లా కాదు, అట్లా ఎందుకు అనుకుంటావు నువ్వు? ఇది ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారో నాకు మొన్న జరిగింది. అంటే ఇప్పుడే నా పక్కన దొరుకుతున్నారన్నా అని కాదు కదా. అది 10 రోజుల కిందట, నెల రోజుల కిందట అని కాదు, 2 నెలల కిందట ప్లాన్ చేశారని కాదు. ఇది నాకు తెలిసింది ఈ 2 daysలో. అది కదా మెయిన్. కాదు, ఇప్పుడు చూస్తున్నాను అనుకో, ఇది ఇక్కడ ఫోన్ చేస్తున్నారన్నా రాముని చంపాలని అంటే అప్పుడు టక్కన వచ్చి పరిగెత్తుకొని వెళ్తా. ఇది ఎప్పుడు దాని కాన్స్పిరసీయో తెలియదు కదా. అది వారమా, 2 నెలల, 3 నెలల, 6 నెలల తర్వాత ఎందుకు వదిలేశారు? అది ఎందుకు చెప్పారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అటెంప్ట్ చేశారు కాబట్టి ఆ భయం ఎక్కువైపోయింది. అంటే అంత ప్రొఫెషనల్స్ పాలిటిక్స్లో ఈ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారా? ఎలా మన ఓట్లు సంపాదించాలో అది ఆలోచిస్తారు తప్ప ఇది తీస్తే మన అడ్డంలాగా పోయింది అనే లెవెల్లో అంటే మనం ఏం చేయగలం ఇంకా? ఓకేనా? ఏదన్నా అంత చెప్పలేదన్నా, నాకు అంతే చెప్పాడు. ఎక్కడ చెప్పినా అదే కన్నా. అంటే అదే అన్న రేపో ఎల్లుండో జరగబోతుందంటే అప్పుడు అక్కడ పరిగెత్తుకుంటే కాదు, అక్కడ ఫోన్ చేసి చెప్పేసేవాడిని. ఎవరికోళ్ళకి చెప్తాం కదా. ఇది ఎప్పుడు జరిగింది? నెల కిందట, 2 నెలల కిందట, 6 నెలల కిందట, 1 year కిందట. సరే వదిలేసి అనుకున్నారా? ఈ కాన్స్పిరసీ పక్కాగా ఓ మంచి వ్యక్తి నుంచే తెలిసింది నాకు తప్ప వాడు దారిలో వెళ్ళేవాడు స్కూటర్ ఆపి అన్నా తెలిసిగా రేపు లేదు, ఇంపార్టెంట్ వాళ్ళే చెప్పడం జరిగింది. అది మా వాళ్ళు కాబట్టి ఏదో ఆ ఫీలింగ్తో, ఆ క్యాష్ ఫీలింగ్తో దేంతోనో అది చెప్పాడు. అది ఎందుకంటే దేనికంటే దాన్ని అదే ఉన్నాను నా మైండ్లో. అంటే అది ఆలోచిస్తున్నాను. అంటే ఒకసారి నాకు కూడా థ్రెట్ చేశాడు, అది వేరే మ్యాటర్లే. నేనంటే ఆడ పోసుకునేవాడిని ఏం కాదు, నేను బతుకున్నంతకాలం నేనే పంపిస్తా తప్ప చచ్చిపోతే అవుట్. కానీ అది బాధేసింది అనమాట. రాజకీయాల్లో హత్యలేంటి? అది పైగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన. అన్నీ ఉన్నాయి ఆయనకి, వాళ్ళ కుటుంబానికి వేలాది కాదు లక్షల కోట్ల ఆస్తి ఈయన సంపాదించుకున్నవాడే. ఇవెందుకు? వాళ్ళ గేమ్లాగా ఆడుకో, ఓడిపోయానా ఇంట్లో కూర్చో, గెలిచావా సీట్లో కూర్చో. దీనికి ఇదేమన్నా మీ జాగీరి కాదు కదా. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజలది. వాళ్ళు ఎవరిని నిర్ణయించుకుంటారో నిర్ణయించుకో. నువ్వు
ఆ? వారికి కాదు, సినిమా ఇండస్ట్రీలో అందరి ఇప్పుడు ఆమె పంజాబ్ అమ్మాయి ఏమైనా అందరూ తెలుసు. ఇప్పుడు ఒక మిస్టేక్ చేస్తే యూ హ్యావ్ టు యాక్సెప్ట్. దాన్ని మసిపూసి మారేగా చేయడానికి నా పెళ్ళామంటే నీ పెళ్ళానంట, నువ్వు తుమ్మితే నేను తుమ్ముతా, నువ్వు దిగితే నేను దిగుతా. యూ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇండస్ట్రీ మొత్తం తెలుసు కదా, ఆమె ఇండస్ట్రీ మొత్తం తెలుసు, జర్నలిస్టులు చాలామంది తెలుసు, నీకు తెలుసు. సరే వేరే వాళ్ళు అడుగులే, మళ్ళీ ఆ పాపం నాలుగు పెళ్ళమా మూడో పెళ్ళమా కదన్నా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? పెళ్ళాం అంటే ఎవరు అంటారు. ఇప్పుడు మా ఇంటి కూడా మా అమ్మ వస్తే ఎవరు వచ్చారు ఇంటికి అంటే జంబో పెళ్ళాం వచ్చింది, పోసాల పెళ్ళాం వచ్చింది, ఇవే అంటారు. అది ఆక్షేపణీయమా? అది గొడవ పెట్టుకోవడానికి ఎదు అంటే జగన్ను తిట్టాలంటే ఏదో కారణం కావాలి. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.